స్నేహ వాళ్ళ చెల్లె పెళ్లి ఉంది, అయితే బంగారం తీసుకుందాం అనుకున్నాం కదా, మరి ఎప్పుడు తీసుకుందామంటారు? రాము, అప్పుడైతే మనం అనుకున్నాం, కానీ ఇప్పుడు మన బడ్జెట్ అయితే అసలు ఏం లేదు కదా. మొన్ననే ఇల్లు కట్టుకున్నాం, ఈఎంఐలు కూడా కట్టలేకపోతున్నాం కదా. ఈసారి అయితే ఒట్టి బట్టలు పెట్టి అడ్జస్ట్ చేసేద్దాం. అయ్యో స్నేహ ఫీల్ అయినట్టుందండి. ఏం కాదమ్మా, 2 రోజులు అయితే ఆమె సరిపోతలే. అయితే ఇప్పుడు మా చెల్లి పెళ్లికి బంగారం ఏం పెట్టట్లేదు అన్నమాట. అక్క వాళ్ళ చెల్లి పెళ్లికి అయితే అన్ని తీర్లు పెట్టిండ్రు. అంటే ఇప్పుడు మీ అమ్మకు కూడా తోటికోడలు ఒక్క తీరు చూడడం రాదా? మెల్లగానే అన్నే వాళ్ళు వింటారు. A few moments later. ఎందుకు బాధపడతామమ్మా, మీ చెల్లి పెళ్లి గాజులు పెట్టేసేసి. ఇప్పుడే లేవన్నారు, ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చినాయి? ఓ అదే ఫ్లాష్ బ్యాక్. అత్తమ్మా, ఈ గాజులు తీసుకెళ్లి స్నేహకి ఇవ్వండి, ఇవి పెట్టమని చెప్పండి వాళ్ళ చెల్లె పెళ్లికి. అయ్యో నీ ఎందుకమ్మా? పర్లేదులేండి అత్తమ్మా, డబ్బులు సమకూరిన తర్వాత మళ్ళీ నాకు చేపిద్దురులేండి. ఇవి స్నేహకి ఇచ్చేయండి. అక్క, ఇన్ని రోజులు నేను నిన్ను తప్పర్థం చేసుకున్నాను, నన్ను క్షమించక్క. మా చెల్లికి ఈసారి బట్టలు పెట్టేద్దాం, మళ్ళీ ఎప్పుడైనా బంగారం కొందాంలే అక్క. ఇవి నీకే బాగుంటాయి, నీ దగ్గర ఉండని అక్క, నువ్వు పెట్టుకో అక్క. సారీ అక్క.